ప్రత్యేక హోదా కావాలి. ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికీ కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్తానికి బాగుంటుందని ప్రత్యేకంగా ఆయన చెప్తా ఉన్నారు. అందుచేత ఈ ప్రత్యేక హోదా వస్తేనే ఇది జరుగుతుంది. ఇవాళ విశాఖ తీరంలో సముద్ర తీరం అవుతుంది. అందుచేత ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి జగన్ గారికి అండగా ఉండాలని చెప్పి కోరుతాం. పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిపి చేసిన పనికి. అదేవిధంగా ప్రత్యేక హోదా తప్పకుండా అవసరం ఉంది మన రాష్ట్రానికి, పరిశ్రమలు కావాలంటే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, వ్యక్తి ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా పోరాడతా, ఎందాకైనా పోరాడతా, ప్రత్యేక హోదా సాధించేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించి జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఈరోజు బహిరంగ సభను పెడితే వేలాది మంది, లక్షలాది మంది యువకులు నడుం బిగించి ముందుకు నడవనున్నారు. ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రజలు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా నడుం బిగిస్తున్నారు. అందుకే ఇప్పుడు జరగబోతున్న సభ నిదర్శనం. చంద్రబాబు ఒకటే అనుకుంటున్నాడు, తనకు డబ్బు ఉంటే చాలు, అవినీతి అనుకుంటున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. విశాఖ తీరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక హోదా పోరాటంతో చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందని ఈరోజు ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి హక్కు అని భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సభకు వందలాది మంది రావడానికి కారణం ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల నుంచి, ఎంత సుదూర ప్రాంతాలు, నిజంగా చాలా మారుమూలైనటువంటి మండలాల నుంచి, జీకే వీధి, చింతపల్లి, అటు ముచ్చగుంట, పెదబైలు, కొయ్యూరు, జీమాడుగుల, పాడేరు, అనంతగిరి, అన్ని 11 మండలాల నుంచి కూడా ఈరోజు దాదాపుగా వేల మంది మేము గిరిజనులంతా కూడా తరలి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదా పోరాటం ఒక్క జగనన్నకే సాధ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అందుకనే వారి పోరాటంలో మేమందరం కూడా భాగస్థులమై రేపు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఖచ్చితంగా మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే ప్రజలందరూ కూడా ఏవైతే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో వచ్చి కూడా ప్రత్యేక హోదా ఇస్తాము, ఈ ప్రత్యేక హోదాదారుని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అని అనేక విధాలుగా హామీలు చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముందుకు వస్తున్నారు. జగనన్నకు అండగా